నంది చూడండి ఎలా ఉన్నాడో బసవన్న. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మన ధర్మవరంలోని సంగమేశ్వరం దేవాలయం చూస్తారా? మరి చూడండి. అలా నమస్తే పెద్దయినా. ఇక్కడ శివరాత్రి టైంలోనేనా ఇక్కడ జాతర జరిగేది? ఎప్పుడు? శివరాత్రి అప్పుడే. ఏ టైం? మాఘమాసం కడవారంలో. తేదీ? మాఘమాసంలో లాస్ట్ వారం. చాలా బాగా జరుగుతుందా? బాగా జరుగుతుందమ్మా. ఎక్కడెక్కడి నుంచి వస్తారంత జనాలు? పల్లెలన్నీ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తా అంటారు అంత జనాలు? ధర్మారము, ఈ పల్లెలు, ఈ రావుల చెరువు, తిప్పేపల్లి, ఎర్రగుంటపల్లి, ఇట్లా సంఘాల, ఇక్కడ జాలాపురము, అప్రా చెరువు, ఈ చంద్రాయపట్నము, సుబ్బరాయపేట, ఈ జనాలంతా కలుస్తారు. చెప్పు పెద్దమ్మ నువ్వు. చెప్పు. మంచి మంచి వారాల్లో దేవునికి వస్తారు. ఈసునికి, రాముల గుడికి, వెంకటరామ స్వామి గుడికి వస్తారు మంచి వారాల్లో. ఇంకా శివరాత్రి జరుగుతుంది, పెండన్లు జరుగుతాయి. శ్రావణ మాసంలో పెండలు జరుగుతాయి. శ్రావణ మాసం అంతా బాగా పెండలు జరుగుతాయి. కార్తీక మాసంలో ఏరుంది. అట్లా తీసుకుపోయి మా సంఘం ఇంకా ఇంప్రూవ్ చేస్తారని. ఎట్లా ఆ దేవుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు అన్నీ ఉండాలి అందరికీ. అలాగే మీకు భోజనము ఏదైనా ఇక్కడ రాత్రి ఒకరోజు స్టే చేయాలనుకుంటే దేవస్థానంలో భోజనాలు కూడా ఇక్కడ ఉన్నవారు మీకు చేసి మీకు అందించగలరు. వారికి ఏదైనా మనము అడిగి డబ్బు ఇవ్వాలి. అది ఎంతైనా కానీ ఆలోచన చేసి మీరు వారు మాట్లాడుకొని ఇక్కడ చేపించుకొని దేవుని సన్నిధానంలో ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఉండి సేవ చేసుకొని వెళ్ళండి. సంగమేశ్వరం దేవాలయం. ప్రతి ఒక్కరూ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.
నిజం చెప్పాలంటే ఇప్పుడున్న టెక్నాలజీ కంటే అప్పుడు ఉన్నవారే ఎంతో భయభక్తులతో శ్రద్ధతో దేవస్థానాలు నిర్మించారు. చాలా బాగున్నాయి దేవస్థానాలు మాత్రం. చూడండి ఎంత కష్టపడి ఉంటే ఈ విధంగా ఉంది. దేవుని దర్శనం చేసుకొని సంగమేశ్వరంలో అక్కడ చాలా బాగుంటుంది వాతావరణము. పక్కనే ఏరు ఉంది, చాలా అందంగా ఆహ్లాదంగా ఉంది. మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు భోజన వసతి కూడా అక్కడ సౌకర్యంగానే ఉంది. పక్కన ఒక చిన్న చిన్న అంగన్లన్నీ ఉన్నాయి. వారికి చెప్తే భోజనాలన్నీ మీకు అందుబాటులో చేపిస్తారు. అలాగే మా వీడియోస్ ధర్మవరం యూట్యూబ్ ఛానల్, ఈ వీడియో ఫుల్ వీడియో మా యూట్యూబ్లో వస్తుంది, దాన్ని చూడండి మా యూట్యూబ్ ఛానల్లో. ఓకే. వాతావరణం చూడండి ఎంత బాగుందో ఈ లొకేషన్. ఈ దేవస్థానంలోకి అడుగు పెట్టగానే పచ్చని చెట్ల మధ్య చాలా బాగుందండి. ఈ బయలు ఎంత మైదానం ఉందో చూడండి. ఇక్కడ పిల్లలు కూడా జరుగుతాయి. ఈడ దేవస్థానం వచ్చి మనకు కనపడేది ఫస్ట్ శ్రీ షిరిడి సాయిబాబా గారు కనపడతారు. అలాగే చూడండి ఇదే దేవస్థానము శ్రీ షిరిడి సాయిబాబాది. ఎందువల్ల అంటే ఇక్కడ వాకులు వేశారు, పూజారులు ఎవరు లేరు. నాకు వీలైనంత వరకు సాయిబాబాని చూపించాను, చూడండి దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ ఎవరైనా కానీ వెళ్ళాలనుకుంటే మన ధర్మవరం నుంచి సంగమేశ్వరంకి వెళ్ళండి. చాలా పురాతనమైన దేవస్థానము. మన పరమశివుడు అక్కడ కొలువై ఉన్నాడు. మన శివరాత్రి పండగ వచ్చిందంటే అక్కడ ఆ నెలంతా చాలా పూజలు ప్రత్యేకంగా చేస్తారు. అలాగే ఎక్కడెక్కడి నుంచో అక్కడికి ప్రజలు ఎంతోమంది వచ్చి 2 రోజులు 3 రోజులు ఉండి ఆ దేవుని సేవలు చేసుకొని ఉంటారు. అలాగే ఈ వాతావరణం చూడండి. మన చిత్రావతి నది ఏరు ఇది. చాలా నీరు తక్కువ ఉన్నాయి. బ్రిడ్జ్ కూడా రోడ్డు హైవే చూడండి ఏ విధంగా ఉందో. అలాగే మన దేవస్థానము సంగమేశ్వరం ఆలయంలోని ఈ దృశ్యాలన్నీ చాలా బాగున్నాయి. మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ స్థల పురాణం గురించి నేను కూడా విచారించాను. ఆ పెద్ద ఆయనతో, అక్కడున్న వారితో కూడా సందర్శించాను. మీరే చూడండి. మన సంగమేశ్వరంలోని శివాలయం ధర్మవరం మండలం, సత్యసాయి జిల్లా సంగమేశ్వరం. ఈ ఊరికి పేరే సంగమేశ్వరం. శివుని దేవాలయం ఇది. చూడండి ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి దేవునివి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దేవా మహాదేవ, శంకర శంకర, హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర.
నంది చూడండి ఎలా ఉన్నాడో, బసవన్న. హర హర మహదేవ శంభో శంకర. ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోండి. ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా కూడా మనకు దర్శనమిస్తున్నారు. నాకు వీలైనంత వరకు నేను ఈ వీడియోలో చూపించాను, ఏమనుకోవద్దండి. అలాగే దర్శనం బాగా చేసుకున్నారు కదా, ముందుకు వెళ్దాం రండి. ఇక్కడ అమ్మవారు ఉన్నారు మనకు, స్వామి రైట్ సైడ్లో, అది కూడా చూపిస్తాను చూడండి. హర మహాదేవ శంభో శంకర, శంభో శంకర. అమ్మవారిని దర్శించుకోండి. ఈ చిన్న గుడిలో ఏదో దేవుడు ఉన్నాడు, కానీ నాకు వీడియో తీద్దామంటే చాలా మబ్బుగా ఉంది లోపల, అందుకే వెళ్ళలేకపోయాను. ముందుకు వెళ్దాం పదండి. చూసారు కదండి ఎలా ఉందో, ఇక్కడ లైట్ ఫెయిల్గా ఉంది, అంత లోపల మబ్బుగా ఉంది, చీకటిగా, అందుకే నేను తీయలేకపోయాను, ఏమనుకోద్దండి. అలాగే చూడండి ముందుకు వెళ్తే ఇక్కడ చూస్తున్నారండి మనకు మెడికల్ స్టెప్స్ దిగుతుంటే రైట్ సైడ్లో దేవుని ఆవరణంలో చూడండి ఎలా ఉందో, విశాలంగా రాయిలు బండలు, ఇంత ప్రకృతి ఏ విధంగా ఉందో చూడండి. అక్కడ ఏరు నది, సంగమేశ్వరం నది, అక్కడ మన సంగమేశ్వరంలోని రావాలి, ఫస్టే చూసుకోండి. సంగమేశ్వర తీర్థం చూస్తూనే ఉండండి ఎలా ఉందో చూడండి. ఏరు ప్రకృతి చాలా అందంగా ఉంది ఇక్కడ. ఎవరికైనా కానీ ఉండండి. ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. మన సంగమేశ్వరంలోని శివాలయం, దేవాలయము చూడండి ఈ విధంగా ఉంది. దేవస్థానం వెనుక భాగాన చాలా విశాలంగా ప్రశాంతమైన వాతావరణం సంగమేశ్వరం. మన ధర్మవరంలోని ధర్మవరం మండలం సంగమేశ్వరం దేవాలయం ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా నలుగురికి ఈ వీడియో షేర్ చేస్తే చాలా బాగుంటుంది. వారు కూడా చూసి ఈ దేవుని ఆశీర్వాదాలు పొందుతారు, వారికి కూడా దర్శనం కలగాలని